దేవుని వాక్యం ధ్యానించుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి. ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎత్తుకొచ్చిరి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. చాలా చూడండి, వీటిని సహజంగా మనం నవధన్యతలు అని పిలుస్తాం. ఎవరు ధన్యులు? దీనులైన వారు ధన్యులు. దీనత్వము అన్నది దేవుడికి ఇష్టమైనటువంటి గుణం. ప్రభు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు చెప్పాలి? దీనముగానే ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం 29. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. చూడండి, ఆయన తన గురించి ఏం చెప్పాడు? నేను సాత్వికుడను, తర్వాత దీన మనసు గలవాడను. మనుషులమైన మనలో ఈ సాత్వికం, ఈ దీన మనసు కనపడదు. మన హృదయంలో సహజంగానే గర్వం అనేది, అహంకారం అనేది ఏదో ఒక రూపములో, ఏదో ఒక సమయంలో కనపరుస్తూ ఉంటాం. మాటలో గర్వం, వస్త్రధారణలో గర్వం, కలిగిన దాన్ని బట్టి గర్వం, సహజంగా మనలో ఎక్కడో ఒక చోట గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. దేని బట్టి మనం గర్వించకూడదు. మనం కలిగినది ఏదైనా అది ఎవరిచ్చినది? దేవుడిచ్చినదే. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ప్రభు మాట అన్నాడు కదా, ఒకసారి చూడండి. ఇర్మియా 9:20లో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యను బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. సహజంగా మనుషుడు తనకున్న జ్ఞానాన్ని బట్టి, చదువును బట్టి అతిశయిస్తుంటాడు. తను చదువుకున్న ఆ చదువు ఏదైతే చేశారో అవన్నీ తన పేరు కింద ఇంత పెద్ద బారుగా చూపించుకోవడానికి ఇష్టపడతారు. యేసు ప్రభు కానీ, పౌలు కానీ, మొదటి శతాబ్దంలో భక్తులు, అపోస్తులు కానీ, వారు తమ చదువుకున్న చదువును బట్టి అతిశయించలే. వారు దేన్ని బట్టి అతిశయించారు? అభిషేక్ దేన్ని బట్టి అతిశయించారు? క్రీస్తుని బట్టి అతిశయించారు, దేవుని బట్టి అతిశయించారు. కానీ చాలామంది ఏం చేస్తారు? చదువు బట్టి అతిశయిస్తారు. నేను పలానా పిహెచ్డి చేశాను, నేను పలానా బీటెక్, ఎంటెక్, నేను పలానా చదివానని ఆ చదువును బట్టి, లేక బైబుల్ ఏదైనా బీటీహెచ్ చేసామని, లేక పలానా స్కాలర్స్ మేమని, వారికున్న చదువుల్ని ఓ పెద్ద బారుగా పేరు కింద రాస్తూ ఉంటారు. యేసు ప్రభు ఈ భూమి మీద సంచరించిన దినాల్లో ఆయన సహజంగా బోధకుడు అని పిలువబడ్డాడు. ఆయన ప్రభువు గనక ప్రభు అని పిలువబడ్డాడు. ఆయన పేరు మీద ఎటువంటి ఘనతతో కూడినటువంటి మాటలు మనం చూడం. వడ్రంగి వాడైన యేసు అని పిలిచారు ఆయన్ని. సహజంగా ఆయన ఒక సాధారణ వ్యక్తిగా పిలువబడ్డాడు. ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కంటే అతి శ్రేష్ఠుడు, దేవుని స్తోత్రం కలుగాక. అయినప్పటికీ ఆయన పేరు ముందు కానీ, ఆయన పేరు కింద కానీ ఎటువంటి అర్హతలు మనం రాయటం చూడలేం. అపోస్తులైనటువంటి పౌలు కూడా తను పిలువబడిన పిలుపు మాత్రమే, నేను రాయభారిని. అపోస్తలుడు అంటే అర్థం రాయభారి, పాస్టర్
కాపరి, సువార్థికుడు, ఉపదేశకుడు, ఇలాగా ప్రవక్త. ఇది బాధ్యత, ఇది పట్టాలు కాదు, ఈ గౌరవప్రదమైనటువంటి బిరుదులు కావు. బైబిల్లో చెప్పబడినటువంటి ఇవి బాధ్యతలు, తమ బాధ్యతలు. అపోస్తలుడు అంటే దాని అర్థం దేవుడికి మనుషులకు మధ్య రాయబారి, దేవుని సంగతులు తీసుకొచ్చి మనుషులకు చెప్పేవారిని రాయబారులు అంటారు, ఆత్మీయ రాయబారులు వారు. ఇప్పుడు ఎట్లాగా అంబాసిడర్గా ఒక దేశం నుంచి మరొక దేశానికి సమాచారం చేరవేస్తూ ఉంటారో ఇంటర్నేషనల్గా కానీ నేషనల్గా కానీ, అదేవిధంగా దేవుడికి మనుషులకు మధ్య రాయబారులుగా, అపోస్తులుగా వాళ్ళు పిలువబడ్డారు. ప్రవక్త అంటే దేవుడి నోరు, దేవుడు తమ హృదయంలో పెట్టినటువంటి తలంపుల్ని, లేక దేవుడు తమకు తెలియజేసిన సంగతుల్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ప్రవక్త పిలుపు. తర్వాత కాపరి అంటే సంఘం, ఒక విశ్వాసుల గుంపును దేవుడు ఒక వ్యక్తికి అప్పగిస్తే తన జీవిత దినమంట ఆ గుంపుని కాచుకుంటూ వెళ్ళాలి, అది కాపరి చేసే పని. ఉపదేశకుడు అంటే బైబిల్ అటువంటి సంగతుల్ని సులభమైన రీతిలో, అర్థమయ్యే రీతిలో బోధించే వరం ఉపదేశకుని వరం. సువార్థికుడు అంటే యేసుక్రీస్తు కల్వరిశిలో సర్వమానవాళి కొరకు ఏం చేశాడో, ఆయన ఏమై ఉన్నాడో ఆ మాటల్ని చెబుతూ ఉండే వ్యక్తిని సువార్థికుడు అంటారు. హల్లెలూయా. సువార్థికుడైన ఫిలిప్పు, ప్రవక్త, అపోస్తుడు అనేటువంటి ఇవన్నీ కూడా ఇవి బిరుదులు కాదు, వీటిని ఏమంటారు? బాధ్యతలు అంటారు. బాధ్యత వేరు, బిరుదు వేరు. కాబట్టి నేటి దినాల్లో మానవులు బాధ్యతలను మరిచి బిరుదులు పెట్టుకునే వారిగా మారిపోయారు. రెవరెండ్ అని పెట్టుకోవడం ఎక్కువైపోయింది. రెవరెండ్ అనే పదానికి గౌరవనీయుడు ఒకటే కాదు, పూజ్యనీయుడు అనే అర్థం కూడా ఉంది. 101వ కీర్తనలో ఆ మాట ఉంటుంది ఇంగ్లీష్లో. దేవుడికి మాత్రమే ఉపయోగించేటువంటి ఆ రెవరెండ్ అనే పదాన్ని ఇప్పుడు మనుషులు కూడా ఎక్కువగా పెట్టుకుంటున్నారు. సాధారణంగా మనం ఏ విధంగా పిలువబడాలని బైబిల్ కోరుకుంటుంది? మత్తయి సువార్త 23వ అధ్యాయం ఒకసారి చూడండి. మనం ఎలాగ పిలువబడాలి, ఏ విధంగా మనం సమాజంలో పిలువబడాలని దేవుడు ఆదేశించాడు? మత్తయి సువార్త 23వ అధ్యాయము 8వ వచనం. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవ్వరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీకు తండ్రి. చూసావా, ఇది అందరూ మర్చిపోయారు. ఫాదర్ 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 అంటుంటారు. ఎవరన్నారు ఫాదర్ అని? కేవలం దేవుని మాత్రమే ఫాదర్. ఇంత స్పష్టంగా ఉంటే కూడా నేటి దినాల భూమి మీద ఇంకా ఫాదర్ అని పెట్టుకుంటున్నారు. దేవుడు దాని విషయం పరలోకంలో లెక్క అడుగుతాడు, కానీ మనం మౌనంగానే ఉందాం. సహోదరులు, బ్రదర్ ఈజ్ ఎనఫ్. సహోదరులు కదా, ఏమని పిలువబడాలి? సహోదరు. బోధకుడు అని, గురువు అని, ఇలాగా ఏ మనుషులు ఈ భూమి మీద పిలవకూడదు. ఒక్కడే మీకు బోధకుడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్కడే మీ బోధకుడు, ఒక్కడే మీ గురువు, ఒక్కడే మీ తండ్రి. ఆమె ఇంకెవరు లేరు. కానీ ఈ భూమి మీద చాలామంది రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు. అలాగ పేర్లు పెట్టకపోతే కూడా బాధపడతారు. సహజంగా క్రీస్తే విజయుడు అనే మాసపత్రిక ప్రతి నెల మన సహవాసంలో ప్రింట్ చేయబడుతుంది కదా. ఆ పత్రికను పంపేటప్పుడు ఒక సేవకునికి రెవరెండ్ అని రాయటం మాకు ఇష్టం లేక సహజంగా పాస్టర్ అని రాసి, ఆయన పేరు రాసి, అడ్రస్ రాసి పంపాం. రెవరెండ్ రాయలేదని ఆయన మా మాసపత్రికను రిజెక్ట్ చేశాడు. ఈ రెవరెండ్ అనే పదం రాయకపోతే కూడా ఫీల్ అయ్యి బాధపడేవారు చాలామంది ఉన్నారు. దేవుడు మాత్రమే కదా ఘనత పొందవలసిన వ్యక్తి. ఆయన గణపరచబడితే చాలు కదా. బాప్తిస్మిచ్చు యోహాను ఏమన్నాడు? ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసి ఉన్నది అన్నాడు. అంటే మన జీవిత దినంలన్నిటి ఎవరిని హెచ్చించాలి? మనం క్రీస్తుని మాత్రమే హెచ్చించాలి, దేవుని మాత్రమే హెచ్చించాలి. ఆయన ద్వారా మనం హెచ్చించబడాలని చూస్తున్నాం, కానీ మన ద్వారా ఆయన గణపరచాలని చూడట్లేదు. ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు కదా. మనం ఏమైనా లోకానికి వెలుగై ఉన్నాం.
లోకమునకు వెలుగై ఉన్న మనము దేవుడు ఏం చేశాడు? వెలిగించి దీపస్తంభం మీద పెట్టాడు. చెప్పండి, ఎక్కడ పెట్టాడు? ఎక్కడ పెట్టాడు? ఎందుకు దీపస్తంభం మీద పెట్టాడు? అందరికీ వెలుగు కనపడాలని. అంటే మన ద్వారా దేవునికి మహిమ రావాలని, మన ద్వారా దేవుని నామం గొప్ప చేయబడాలని, మన ద్వారా ఆయన నామం హెచ్చింపబడాలి. నీతి అంటే ఎలాగుంటుందో, సత్యం అంటే ఎలాగుంటుందో, మంచిదనం అంటే ఎలాగుంటుందో, దైవిక గుణగణములు ఏ విధంగా ఉంటాయో అవి లోకమంతటికి తెలియాలని, లోకమంతటికి తెలియాలని దీపస్తంభం మీద పెట్టాడు. అంటే మన ద్వారా ఆయన ఏమవ్వాలి? హెచ్చింపబడాలి, గొప్ప చేయబడాలి. మన ద్వారా ఆయనను గొప్ప చేయకుండా ఆయన ద్వారా మనం గొప్పవారుగా పిలువబడాలని ఆలోచిస్తున్నాం. ఇది సరైనది కాదు. మనం ఆయన ఘనపరిస్తే ఆటోమేటిక్గా మనం కూడా ఏమవుతాం? ఘనపరచబడతాం. కానీ మనంతట మనం ఆశపడకూడదు. ఆ విధమైన గౌరవం దక్కకపోతే అసూయ పడకూడదు, కోప్పడకూడదు, చిరాకు పడకూడదు. సహజంగా బ్రదర్, సహోదరులు అని పిలిచిన సంతోషం. కొంతమంది భక్తులు ఆ విధంగానే పిలువబడ్డారు. ఆ విధంగానే మనం పెడుతున్నాం రెవరెండ్ అని. వాళ్ళకి రెవరెండ్ జాన్ వెస్లీ అని ఆయన పెట్టుకోలే, రెవరెండ్ మార్టిన్ లూథర్ అని ఆయన పెట్టుకోలే. వారి గురించి చరిత్రలు సాధారణంగానే ఉంటాయి. మనం పెట్టాం వాళ్ళకు కూడా రెవరెండ్ అని. కానీ వారు అలాగ పెట్టుకోలే. సాధారణ సహోదరులుగా పేర్ల చేత కూడా పిలువబడ్డారు వారు. పౌలా నీకు వెర్రి పట్టినది అని సాధారణంగా పౌలు అని పిలువబడ్డాడు అంతే. అక్కడ కూడా అపోస్తుడైనటువంటి భక్తుడైనటువంటి ఇలాగని పౌలు ఏం పిలువబడలేదు. ఒక సాధారణ వ్యక్తిగా పిలువబడ్డాడు. సో మన జీవితంలో మనము దీనత్వం కలిగి ఉంటూ నేర్చుకోవాలి. జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయించకూడదు. నెక్స్ట్, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయించకూడదు. చూడండి, యుద్ధములకు గుర్రములు ఆయుధపరచకద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనం ఉంది. బైబిల్లో రాజైనా సహస్రాధిపతులైనా ఎవరైనా సరే యుద్ధం చేసినంత మాత్రాన గెలవరు. ఆ యుద్ధంలో ఎవరు తోడుండాలి? జీవము గల దేవుడు తోడై ఉండాలి. కానీ తమ సొంత బలముతోనే మేము గెలుస్తున్నామని చాలామంది తమ బలమును కాలి సత్తు యందు వాళ్ళు అతిశయిస్తుంటారు. ఆ అతిశయించడ్డది. అతిశయించకూడదు. చెప్పండి, ప్రభునందే అతిశయించాలి. జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. కొంతమంది డబ్బును బట్టి అతిశయిస్తారు. ఎంత సంపాదన అధికంగా ఉంటే అంతగా తలబిరుజుతనంతో ఉంటారు. పేదవారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తారు. డబ్బును చూసుకొని గర్విస్తారు. లేక వెండి బంగారం, లేక ఆస్తులు, లేక పొలాలు, స్థలాలు, ఇలాగా అనేక వాటిని చూసుకొని మురిసిపోతుంటారు. ఇవేవి మన వెంట రావు. బైబిల్లో ఒకటి ఉంది కదా, 2 పేతురు 3 భూమియు దాని మీద ఉన్న కృత్యములు ఏమైపోతాయి? కాలిపోతాయి. ఈ లోకంలో ఏది శాశ్వతమైంది కాదు. కేవలం నీ ఆత్మ మాత్రమే శాశ్వతమైంది. అది యుగ యుగములు నశించిపోకుండా ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. క్రీస్తు రక్తం ద్వారా నిరంతరం శుద్ధి చేసుకుంటూ, దేవుని వాక్యం ద్వారా నిరంతరం క్రమపరుచుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతూ ఈ భూమి మీద ఒక మంచి జీవితం జీవించి దేవుని రాజ్యానికి చేరాలి. మరియు నీతో పాటు అనేకులు చేరే విధంగా నీ వంతుగా ప్రయాసపడాలి. ఇదే నిత్యమైంది, ఇదే శాశ్వతమైంది. మిగతా అన్ని లోకంలో వదిలిపెట్టిపోతావు. 1 తిమోతి 6 ఈ లోకంలోనికి మనం ఏమీ తెలియదు, ఈ లోకం నుంచి మనం ఏమీ తీసుకొని పోలేం. కాబట్టి అన్న వస్త్రములు గలవారమేంటి, వాటితో తృప్తి పొంది ఉందాం. ఏముండాలి? అన్నం, వస్త్రములు. అంటే నివాసం గురించి కూడా పౌలు ఆదేశించలే. అంటే నివాసం కూడా స్థిరమైంది కాదు. అది భూమి మీద ఉంటే దాన్ని కాలిపోతుంది, ధ్వంసం చేయబడుతుంది. చూడండి, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. అక్కడక్కడ అందమైన బిల్డింగ్లు ఏమవుతున్నాయి? కూలిపోతున్నాయి. అంటే ఎంతో ఇష్టంగా సంతోషంగా కట్టుకున్నటువంటి ఆ యొక్క ఆకాశ హార్మాలు కూడా ఏమవుతున్నాయి? కూలిపోతున్నాయి. అంటే ఈ లోకంలో ఏది శాశ్వతమైంది కాదు. శాశ్వతమైంది ఏంటి? నీ ఆత్మ. నువ్వు నశించిపోకుండా నీ ఆత్మ రక్షించుకోవటమే శాశ్వతమైంది. మరి మిగతా వారు కూడా నశించిపోకుండా వారి ఆత్మలు కూడా నిత్యము దేవునితో ఉండే విధంగా వారికి సహాయం చేయటమే దేవునికి ఇష్టమైంది. కాబట్టి దేని బట్టి మనం ఏం చేయొద్దు? అతిశయించొద్దు.
ఎన్ని ఉన్నా ఏమున్నా వాటిని బట్టి దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. మనం తిన్న ఆహారం కొరకు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఈ భూమి మీద చాలామందికి ఆహారము లేదు. పిల్లలు మీరు కూడా వినాలి, భూమి మీద చాలామందికి ఆహారము దొరకటం లేదు. ఇప్పుడైతే యుద్ధాల వలన కొన్ని ప్రాంతాల్లో, కొన్ని పట్టణాల్లో కరువు, తినడానికి ఆహారం కూడా లేకుండా ఎంతోమంది కరువులో ఉన్నారు. దేవుడు మనకు ఆహారం ఇచ్చాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వస్త్రాలు ఇచ్చాడు, స్తుతులు చెప్పాలి. నివాసం ఇచ్చాడు, స్తుతులు చెప్పాలి. చదువు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఇలా ఎన్నో మేలు చేశాడు. ఆయన చేసిన మేలు బట్టి దీన మనసు గలవారు ఏం చేస్తారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ప్రతి దాన్ని గుర్తు చేసుకుంటారు. ఒకప్పుడు తమ స్థితి ఏంటి, ఒకప్పుడు తమ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఒకప్పుడు తన బ్రతికి ఏంటి అని ఒక్కసారి గుర్తు చేసుకొని, ఓ ఇలాగున్న వ్యక్తిని దేవుడు ఇలాగ మార్చాడు కదా, ఎంత భాగ్యం, ఎంత ధన్యత అంటూ దేవునికి ఎక్కువగా స్తోత్రార్పణ చేస్తూ ఉంటాడు, స్తుతి చేస్తూ ఉంటాడు. గర్విష్ఠుడే మర్చిపోతాడు, గతాన్ని మర్చిపోతాడు. మనం ఏ మనిషి ద్వారా మేలు పొందుకున్నా, ఏ పరిస్థితుల నుంచి ఏ స్థితికి వచ్చినామో మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. ఆ మనిషిని మర్చిపోకూడదు, దేవుని మర్చిపోకూడదు. బైబిల్ ఒక మాట ఉంటుంది, నీ స్నేహితునైను నీ తండ్రి స్నేహితునైను మరవద్దు. చూడండి, అక్కడ నీ తండ్రి స్నేహితునైనా మరవద్దు అని ఎందుకు చెప్పాడు దేవుడు? అంటే మన తండ్రి స్నేహితుడు సహాయం చేస్తేనే కదా ఆ స్థాయికి వచ్చింటాడు. మనం ఏం చేస్తాం? అవన్నీ మర్చిపోతాం. ఒకప్పుడు మన కుటుంబం కూడా ఎక్కడో వెనుకబడి ఉంది, ఎవరికి తెలియని స్థితి, ఆర్థిక స్థితి బాగలేదు, సరైనటువంటి పోషణ లేదు. కానీ ఆ స్థితి నుంచి ఈ స్థితిలో రావడానికి దేవుడు తన పిల్లల ద్వారా లేక ఏదో విధంగా ఏ రూపంలో దేవుడు మనకు సహాయం చేసినా దాని అంతటి కొరకు మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవునికి స్తుతులు చెప్పాలి. ఇది దీన మనసు గల వారికి ఉండే లక్షణం. వాళ్ళు తప్పు చేశారనుకోండి, పాపం చేశారనుకోండి, పశ్చాత్తాపడతారు. సుంకరు ఉన్నాడు బైబిల్లో, పరిసేయుడు ఉన్నాడు. పరిసేయుడు దీనత్వంతో తగ్గించుకున్నాడా? దొంగలాగలేను, వ్యభిచారలాగలేను, అలాగలేను, ఇలాగలేను, దశమభాగం ఇస్తున్నా, తర్వాత రెండు సార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నా, ఈ సుంకర్లాగా నేను లేనంటూ గర్వంగా ప్రార్థిస్తున్నాడు. కానీ పాపి సుంకరిని పిలువబడ్డాడే, అతడు మాత్రం దేవా పాపిని నన్ను కరుణించుము అన్నాడు. అంటే తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఏమయ్యాడు? హెచ్చింపబడు. తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను హెచ్చించుకునేవాడు తగ్గిపోడు. ఎవరైతే తగ్గించుకుంటారో వారే హెచ్చింపబడతారు. ఇప్పుడు క్లాస్లో కానీ ఇంట్లో కానీ ఒకరు మన మీద అజమాయిషి చేసి మనల్ని ఏదో విధంగా గాయపరుస్తూ ఉంటారు. గాయం చేసిన వానికి ప్రతి గాయం చేయాలనేది లోకం. కానీ గాయం చేసినా మౌనంగా ఉండటం క్రైస్తవ్యం. ప్రభు ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించు అన్నాడు. ఎందుకని? తిరిగి కొట్టద్దని ఎందుకు చెప్పాడు ప్రభు? మనం బలం లేని వారమనా, చేతగాని వారమనా? ఆయన సహాయం చేయడా? నిజదేవుని కలిగి ఉన్న మనం ఇంకా బలవంతులమై మన శత్రువుని 2 దెబ్బలు వేయచ్చు కదా. కానీ ఎందుకని యేసు ప్రభు ఒక చెంప మీద, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించు అని ఎందుకన్నాడు? ఎందుకన్నాడంటే ఒక వ్యక్తి నిన్ను చెంప మీద కొట్టాడంటే నీ మీద ఆ వ్యక్తికి ఏముంది? కోపం ఉంది. నీ ప్రవర్తన వలనో లేక నిష్కారణంగానో ఏదో విధంగా అతని హృదయంలో, ఆ వ్యక్తి హృదయంలో నీ మీద కోపం ఉంది. ఆ కోపం వల్ల ఒక ఏటేశాడు. నువ్వు రెండో చెంప కూడా చూపించినావు అనుకోండి, అంతటితో అతని కోపం ఏమవుతుంది? ఆగిపోతుంది. అంతటితో కోపం, ద్వేషం అనేది ఆగిపోతుంది. ఆ దెబ్బతో ఆగిపోతుంది. కానీ తిరిగి నువ్వు కొట్టావనుకోండి, వివాదం నీటి గట్టిన పుట్టు ఊట వంటిది, అది ఆగేది కాదు. నువ్వు అతని కొట్టా, అతను నిన్ను కొట్టా, నువ్వు అతని కొట్టా, అతను నిన్ను కొట్టా, ఇలాగేమవుతుంది? నిరంతరం యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. దీనివలన ఎవరు నెమ్మదిగా ఉంటారు? ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో, పిల్లలు నెమ్మదిగా ఉన్నారా? వృద్ధులు, పిల్లలు వారు పారిపోవడానికి కూడా చేతగాక, వారి పరిస్థితులు బాగలేక వారు దౌర్భాగ్య స్థితిలో ఉంటారు. యుద్ధాల వల్ల ఎవరు సంతోషంగా ఉండరు. యుద్ధాల వల్ల ఏ ఇల్లు సంతోషంగా ఉండదు. యుద్ధాల వల్ల ఏ పట్టణాలు సంతోషంగా ఉండవు. సమాధానంగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ఉంటేనే నెమ్మది ఉంటుంది. దేవునికి స్తోత్రంగాను గాక. కాబట్టి యేసు ప్రభువు ఏం చెప్పాడు తెలుసా? నేను సమాధానానికి కదా కర్తను అన్నాడు. తండ్రికి మనుషులకు మధ్య సమాధానం, మీకు మధ్య సమాధానం సృష్టించడానికి నేను వచ్చాను అన్నాడు. కానీ మనం క్రీస్తుని వెంబడిస్తాం కాబట్టి లోకం వల్ల ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. అది అగ్నిలాగా పనిచేస్తుంది. లోకానికి ఏమో అగ్ని వేసినట్టు ఉంటుంది, దేవుడికి మనుషులకు సమాధానం వేసినట్టు ఉంటుంది. మనం లోకం నుంచి ప్రత్యేకించబడి ఇలాగ బ్రతకాలి అంటాం కాబట్టి లోకానికి మనం ఏమవుతాం? శత్రువు అవుతాం. అక్కడ అగ్ని వేసినట్టు అవుతుంది. కానీ
సహజంగా ఇద్దరు మనుషుల మధ్య ఏం స్థాపించడానికి వచ్చాడు ఆయన? ప్రేమ, సమాధానం. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. అటు యేసుప్రభు బోధలు కొంతమందికి అర్థం కాక అపార్థం చేసుకున్నారు. కానీ యేసుప్రభు బోధలు సార్వజనికమైనవి, శ్రేష్టమైనవి. సర్వమానవాలు సుభిక్షంగా, సంతోషంగా, క్షేమంగా బ్రతికేందుకు మంచి సూత్రాలు అవి. ఎందుకు రెండవ చెంప చూపించమని మీకు అర్థమైంది కదా. అంతటితో అతనున్న ద్వేషం ఆగిపోతుంది. అరే ఇంత కొట్టినా ఈ వ్యక్తి ఏం మాట్లాడాడు కదా అని చెప్పి అవతల వ్యక్తిలో దయ పుడుతుంది, క్షమ పుడుతుంది. ఇంకోసారి కొట్టడానికి ప్రయత్నం చేయడు. ఆది నుంచి ఇద్దరి మధ్య ఏముంటుంది? సమాధానం ఉంటుంది. నువ్వు కూడా అపకారాన్ని మనసులో పెట్టుకోకూడదు. కొట్టాడు కదా, 2 దెబ్బలు వేసాడే కదా, దేవుడు శిక్షిస్తాలే, నాకు టైం వస్తలే అనుకోవద్దు. మనం కొట్టాలనుకుంటే అప్పుడే కొట్టవచ్చు. కానీ ప్రభు కొట్టొద్దన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఇంకో దెబ్బ తినాలి. అంతటితో ఆ యొక్క సమస్య వారిస్తుందని మనం నమ్మాలి, ప్రార్థన చేయాలి. అతడు కొట్టిన అతని మీద ఆయాసాన్ని తీసేసుకోవాలి, క్షమించాలి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. అతడు తిరిగి చేశాడో, తెలిసి చేశాడో, ఏదో విధంగా చేశాడు, అతన్ని మనం ఏం చేయాలి? క్షమించాలి. అప్పుడు ప్రభు ఎదుట మనం చేసిన పాపాలన్నీ ఏమవుతాయి? క్షమించబడతాయి. నీ తోటివారు నువ్వు క్షమించకపోతే నువ్వు కూడా క్షమించబడవు. ఎందుకంటే నీవు కూడా దేవునికి వ్యతిరేకంగా ఎన్నో పొరపాటు చేశావు. నీ సహోదరుడు లేక నీ తోటివాడు నీతో ఒక తప్పు చేశాడని లేదా 2 తప్పులు చేశాడని నువ్వు క్షమించుకుని ఉంటే, మరి దేవుని ఎదుట నువ్వు కూడా చాలా తప్పులు చేసావు కదా, అవి ఎలా క్షమించాలి? ఆయన నువ్వేమి ఎత్తుతావో అదే కోసుకుంటావు. నీ తోటి వారిని క్షమించు, నువ్వు దేవుని దగ్గర క్షమించబడతావు. ఈ విధంగా ఉండటం వలన ఆ సమాజంలో సమాధానం ఉంటుంది, ఆ సంఘంలో, ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఈ విధమైనటువంటి సమాధానం సృష్టించడానికి ప్రభు వచ్చాడు. మనం ఈరోజు నేర్చుకున్న అంశం ఏంటి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనత్వం ఉండాలి. అంటే ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న వారందరూ గర్విష్ఠులని కాదు దీని భావం. పెద్ద పెద్ద ఇండ్లు ఉన్న వాళ్ళు, స్థలాలు ఉన్న వాళ్ళంతా గర్విష్ఠులని కాదు దీని భావం. భౌతికంగా ఎంత సంపద ఉన్నా ఆత్మలో వారు ఎలా ఉంటారు? దీనంగా ఉంటారు. అందుకని ప్రభు ఏం చెప్పాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే భౌతికంగా కూడా దరిద్రంగా, దీనంగా ఉండమని కాదు ఆయన ఉద్దేశం. కొంతమంది ఎంతో సంపద ఉంటుంది, అయినా దీన మనసు కలిగి ఉంటారు. కొంతమందికి తినడానికి ఉండదు, కానీ గర్వం ఉంటుంది. భౌతిక సంపదలో ఒక వ్యక్తి గర్విష్ఠుడు కాడు, కానీ అయ్యే అవకాశం కలుగుతుంది అంతే. డబ్బు ఉన్న వారందరూ గర్విష్ఠులు కాదు, సంపద ఉన్న వాళ్ళంతా, జ్ఞానం ఉన్న వాళ్ళంతా, బలం ఉన్న వాళ్ళంతా గర్విష్ఠులు కాదు. కానీ అవి గర్వానికి తావు తీసే అవకాశం ఉంటుంది. ఏమీ లేనివాడు కూడా ఎగిరెగిరి పడే అవకాశం ఉంది, గర్వించే అవకాశం ఉంది. దీన మనసు అనేది ఆత్మకు సంబంధించింది, హృదయానికి సంబంధించింది. హృదయంలో దీనత్వం ఉండాలి, ఆత్మలో దీనత్వం ఉండాలి. దీన మనసు దేవుడికి ఇష్టమైంది. ఆయన కూడా ఎటువంటి వాడు? దీన మనసు గలవాడు. మనం కూడా దీన మనసు కలిగి ఉందామా? దాని కొరకు ప్రార్థన చేద్దామా? దీన మనసు గలవారు ఎవరు? ధన్యులు. పరలోక రాజ్యం ఎవరిది? వారిదే. దేవుడు దీనులతోనే తన పరలోకాన్ని నింపాలి.